కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. వేగం, స్థిరత్వం, సర్వీస్ మన ప్రభుత్వ ప్రత్యేకతలని, సులభతరమైన సర్వీస్ డెలివరీ అందించాలని, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇంటెన్సివ్ అందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మంత్రి లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం ఉండవల్లి నివాసంలో నిర్వహించారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాసు, కందుల దుర్గేష్, టీజీ భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన 750 భారీ పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని, ఇవి పూర్తి స్థాయిలో పట్టాలెక్కితే పెద్ద ఎత్తున రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు. త్వరగా ఆయా పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా పరిశ్రమల శాఖ, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అధికారులు ట్రాక్ చేస్తూ శ్రద్ధ వహించాలన్నారు. పనులను వేగవంతం చేసి ప్రతి నెల ప్రాజెక్టుల భూమి పూజ, ప్రారంభోత్సవాలు ఉండేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. నవంబర్లో నిర్వహించే భాగస్వామ్య సదస్సు నాటికి సాధ్యమైనంత గరిష్టంగా పరిశ్రమలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గత సమ్మిట్కు మించి ఈసారి పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించేలా విదేశాలతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ షోల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రాజెక్టుల పురోగతికి సంబంధించి ప్రతి 15 రోజులకోసారి కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు సమీక్షించాలని చెప్పారు. వివిధ శాఖాధికారుల సమన్వయంతో పనిచేసి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భారీ పరిశ్రమలతో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న ఎంఎస్ఎంఈలను అన్బోర్డు చేయాలన్నారు. త్వరలో భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రానున్నందున విశాఖపట్నంలో సాధ్యమైనంత ఎక్కువగా హోటల్ గదులు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత 2 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో క్రీడలు, యువజన సేవల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తూ అనేక కీలక కార్యక్రమాలు అమలు చేసినట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన క్రీడా వ్యవస్థను పునరుద్ధరించి మౌలిక వసతుల కల్పన, క్రీడాకారుల ప్రోత్సాహం, యువత సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టిందన్నారు. నియోజకవర్గ స్థాయిలో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణం చేపట్టామని, ఇప్పటి వరకు 46 కేంద్రాలు పూర్తయ్యాయని, మరో 91 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అమరావతి ఛాంపియన్షిప్లు, పారా బ్యాడ్మింటన్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ వంటి పలు జాతీయ స్థాయి పోటీలను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. అమరావతి సచివాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడారు. విజయనగరం విజీ స్టేడియం, తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లను పూర్తి చేసి ప్రారంభించామని తెలిపారు. ఖేలో ఇండియా పథకం కింద 75 కోట్లతో విజయవాడ, కుప్పం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, గుంటూరులో ఆధునిక క్రీడా మౌలిక వసతుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన క్రీడాకారులకు 5.60 కోట్ల నగదు ప్రోత్సాహకాలు అందించగా, వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనపర్చిన 429 మంది క్రీడాకారులకు 19 కోట్ల ప్రోత్సాహకాలు అందించినట్లు చెప్పారు. క్రీడాకారుల ఉద్యోగ రిజర్వేషన్లను 2% నుంచి 3% పెంచడంతో 2 సంవత్సరాల్లో 819 మంది క్రీడాకారులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 31 క్రీడా విభాగాల్లో లీగ్ పోటీలను నిర్వహిస్తున్నామని, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో మూతబడిన క్రీడా అకాడమీలను తిరిగి ప్రారంభించి 13 క్రీడా విభాగాల్లో శిక్షణ అందిస్తున్నామని వెల్లడించారు. యువజన సేవల విభాగం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా యువజన ఉత్సవాలు, వికసిత భారత్, యంగ్ లీడర్స్ డైలాగు, వ్యక్తిత్వ వికాసం మరియు కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించి లక్షలాది మంది యువతకు ప్రయోజనం చేకూర్చినట్లు మంత్రి తెలిపారు. ఆంధ్ర యువ సంకల్ప్ 2K25 కార్యక్రమం ద్వారా యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించే వినూత్న ప్రయత్నం చేపట్టామని చెప్పారు. నియోజక స్థాయిలో క్రీడాకారులకు ముఖ్యంగా అక్కడ క్రీడా మౌలిక వసతులు ఏవైతే కల్పించాలనుకున్నామో అవి ఒక్కొక్కటిగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పనులు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా 29 కోట్ల వ్యయంతో నియోజకవర్గ స్థాయి వివిధ పట్టణాల్లో క్రీడా మౌలిక వసతులు కల్పన జరుగుతూ ఉంది. ఇప్పటికీ 46 క్రీడా వికాస కేంద్రాలు ఏదైతే కేవీకే కేంద్రాలు ఉంటాయో అవి, అలాగే 91 పనులు మిగతా నియోజకవర్గాల్లో జరుగుతూ ఉన్నాయి. దీనికి టోటల్గా ఈ 2 సంవత్సరాల్లో 58 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా
ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఎన్నో టోర్నమెంట్లు మరియు శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే గత వేసవిలో 2024-25 సంవత్సరం అనుకోండి, ఈ వేసవి 25-26 సంవత్సరంలో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయిలో క్యాంప్స్ నిర్వర్తించాయి. దిగ్విజయంగా వందలాది వేలాది మంది క్రీడాకారులకు ఒక వరంగా మారింది. వైసీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ మీడియా కలిసి పాత ఫోటోలను కొత్తవిగా చూపించి ప్రభుత్వంపై బురద జల్లె కుట్రకు పాల్పడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిరోజు ఒక కొత్త కథ అల్లడం, మరుసటి రోజే దానిలోని అబద్దాలు బయటపడటం వైసీపీకి అలవాటైందని ఎద్దేవా చేశారు. పోలవరం కుడి కాలువ మట్టి దోపిడీ అంశంపై వైసీపీ ఒక మీడియా చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దాలపై ఆధారపడిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. ఒక పత్రికలో ప్రచురించిన ఫోటో నిజమైనదేనని, అయితే అది 2023 ఫిబ్రవరి 9న పోలవరం కుడి కాలువ వద్ద తీసిన ఫోటో అని స్పష్టం చేశారు. ఆ సమయంలో జరిగిన అక్రమ మట్టి తరలింపులను నేటి ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చూపించటం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. ఫోటోలో కనిపిస్తున్న జీటీఆర్ లారీల వివరాలు, ఆ రోజు పరిస్థితులను నిర్ధారించే గూగుల్ టేక్అవుట్ ఫోటోలు, జీపీఎస్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. వాస్తవానికి పోలవరం కుడి కాలువలో జరిగిన అక్రమ తవ్వకాలు, మట్టి తరలింపులు అప్పటి ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ఇప్పుడు వాటిని దాచిపెట్టి రాజకీయ ప్రచారం చేయడం దురుద్దేశపూర్వక చర్యని పేర్కొన్నారు. వైసీపీ ప్రచారంలో చెప్తున్నట్లు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి కాదు, దాదాపు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమంగా తరలించబడిందనే ఆరోపణలపై అప్పట్లోనే ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు కోర్టులను ఆశ్రయించారని చిన్ని తెలిపారు. ఈ అంశంపై హైకోర్టులో కేసు నమోదైందని, 2022లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీలో కూడా పిటిషన్ దాఖలైందని చెప్పారు. 2 లక్షలు 2 కోట్ల మధ్య తేడా కూడా తెలియకుండా ఆరోపణలు చేస్తున్న నాయకులు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరమని విమర్శించారు. జీటీఆర్ అంటారు. జీటీఆర్ లారీల దగ్గర మీద పేరు జీటీఆర్ అంట. మరి లారీలు కూడా అక్రమ దోపిడీ చేసింది నిజం. ఎవరి జీటీఆర్? ఏమి కథ? ఏమిటి దోపిడీ? అసలు వాళ్ళు రాసిన కథనం ప్రకారం అయితే 2 లక్షల క్యూబిక్ మీటర్స్ లూటీ జరిగిందంట. కానీ 2 లక్షల కాదు, 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ప్రజాధనం లూటీ అయ్యింది. అప్పుడు ప్రభుత్వ అధికారులకి పట్టిస్తే, ప్రజలు చెబితే ఆ రోజు ప్రభుత్వాధికారులు దాన్ని ప్రభుత్వాధికారులు ఆ రోజు పట్టించుకోకపోతే అప్పుడు హైకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. ఏమని? 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పోలవరం కుడి కాలువ వల్ల మనకి దోచేశారు, దొంగలు దోచేశారు 2023లో అని. ఆ 2023లో దోచేసిన హైకోర్టులో కేసు కాగితాలు మీకు ఇస్తున్నాం. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు 2022లోనే ఫైల్ అయింది. పోలవరం కుడికాల వల్ల 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి దోచేశారు అని. నిజమే, నువ్వు రాసింది నిజమే కదా. లూటీ జరిగిన మాట నిజం. 2 లక్షలు కాదమ్మా, 2 కోట్లు జరిగినాయి. ఓ ఫేక్ మనుషులు. కానీ టైం ఎప్పుడు? 2023. సరే, నేనేదో 2 లక్షల తీసేసాను అన్నారు, మరి ఫోటో కూడా లేదు. ఇవన్నీ కూడా కాకుండా గూగుల్ టేక్అవుట్లో ఆ రోజు జరిగిన ఫోటోలు, గూగుల్ టేక్అవుట్లో విత్ జీపీఎస్లతో గూగుల్ టేక్అవుట్లో ఆ రోజు జరిగిన ఫోటోలు. సాయి కృష్ణ అదృశ్యం కేసులో అరెస్టైన సీఐ నాగరాజును పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు జీజీహెచ్లో సీఐ నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి పోలీసులు నాగరాజును కోర్టుకు తరలించారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో సిఐ నాగరాజును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. సిఐ నాగరాజును నిన్న సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని రాత్రి కమాండ్ కంట్రోల్ రూమ్లోనే ఉంచారు. ఈరోజు ఉదయం జీజీహెచ్లో సిఐ నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వైద్య పరీక్షల తర్వాత నాగరాజును మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. భారీ భద్రత నడుమ పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. నిన్న అజిత్ సింగ్ నగర్లో సిఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. సాయికృష్ణ అదృశ్యంపై సిఐ నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నించారు. సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తెచ్చారనే ఆరోపణలపై ఆరా తీశారు. కృష్ణలంక పిఎస్లోని మిగతా సిబ్బంది పాత్ర, సీసీ కెమెరాల ఫుటేజీపై సిట్ ఆరా తీశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. కొక్కిలిగడ్డ నుంచి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ఫోటో, లడ్డూ ప్రసాదాన్ని అందించి లోకేష్ను అధికారులు సత్కరించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. కొక్కిలిగడ్డ నుంచి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న మంత్రి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకునే ముందు గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు. బాగున్నారా అంటూ మంత్రి కరచాలనం చేశారు. ఒక్కసారిగా తమ వద్దకు మంత్రి రావడంతో ప్రజలు, భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. లోకేష్ అన్నా అంటూ ప్రేమతో మంత్రిని స్థానిక ప్రజానీకం పలకరించింది. అనంతరం వేదాశీర్వచనాలతో లోకేష్కు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి స్వామివారి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారి ఫోటో, లడ్డు ప్రసాదాన్ని అందించి లోకేష్ను అధికారులు సత్కరించారు. లోకేష్ వెంట స్వామివారిని ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బోడే ప్రసాద్, వెనిగండ్ల రాము, కాగితా దర్శించుకున్నారు. అనంతరం మోపిదేవిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో టీడీపీ కార్యకర్తలు, నేతల సమన్వయ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ మహాదేవాయ నాగరాజాయ తే నమః. విశేష ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను ఖమ్మం, మధిర ప్రాంతానికి చెందిన కవిత, విజయ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్, డైరెక్టర్లు పారుపల్లి ఉషా కిరణ్ కుమార్, కరివేద వెంకటేశ్వరరావు, నెల్లూరి బూచి రామారావు దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద మండపంలో అర్చకులు, పండితులు వారికి మంత్రపుష్పాలతో వేదాశీర్వచనాలు అందించి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. జగన్మాత ఆశీస్సులతో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని తాము ప్రార్థించినట్లు తెలిపారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ సన్నిధి భక్తుల రాకతో కిటకిటలాడింది. పవిత్రమైన ఈ రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్తో పాటు పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుండి కూడా భక్తులు అత్యంత పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయ పరిసరాలన్నీ భక్తుల కోలాహలంతో, క్యూలైన్లన్నీ దుర్గమ్మ నామస్మరణలతో మారుమోగిపోయాయి. భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకొని తమ సేవలలో తరించారు. ఖమ్మం, మధిర ప్రాంతానికి చెందిన కవిత, విజయ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్, డైరెక్టర్లు పారుపల్లి ఉషా కిరణ్ కుమార్, కరివేద వెంకటేశ్వరరావు, నెల్లూరి బూచి రామారావు తమ బంధుమిత్ర పరివారంతో కలిసి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం వేద మండపంలో అర్చకులు, పండితులు వారికి మంత్రపుష్పాలతో వేదాశీర్వచనాలు అందించి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కరివేద వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన ఏకాదశి పర్వదినన్నాడు దుర్గమ్మను దర్శించుకోవటం తమకు లభించిన గొప్ప భాగ్యమని, ఎంతో ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఎందరో భక్తులకు అభయహస్తం అందిస్తూ కాపాడుతున్న ఆ జగన్మాత ఆశీస్సులతో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని తాము ప్రార్థించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతాంగం అంతా సంతోషంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వ పాలనకు, రాష్ట్ర ప్రగతికి ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు, రక్ష ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దుర్గా మల్లేశ్వరి దేవస్థానంలో ఈరోజు అమ్మవారిని దర్శించుకోవటం ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా వారి దీవెనలు అందిస్తూ ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండేటట్లు ఈ రాష్ట్రాన్ని తన చల్లని చూపుతోని, చల్లని దృష్టితోని చూస్తున్నటువంటి ఆ అమ్మవారిని ఈ పవిత్ర ఏకాదశి రోజు దర్శించుకోవటం
ఎందరో భక్తులకు తాము కోరినటువంటి కోరికలను తీరుస్తూ అందరికీ కూడా అభయహస్తం అందిస్తున్నటువంటి అమ్మవారు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానీకం మీద వారి యొక్క చల్లని చూపు ఇదే విధంగా ఉండాలని తెలంగాణ నుంచి వచ్చినటువంటి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా సకాలంలో వర్షాలు వచ్చి మరి బాబుగారి పాలన కూడా అందరికీ చేరువయ్యేటట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానీకం కూడా సుఖ సంతోషాలతోని జీవించే విధంగా ఉండాలని కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. చాలా మంచి దర్శనం. ప్రజలు ఎంతో భక్తిభావంతో ఇక్కడికి విచ్చేయటం, ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయి. కృష్ణలంకకు చెందిన గాదే సాయికృష్ణ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కోర్టుకు దర్యాప్తు పురోగతిని వివరించారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ నాగరాజును ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని, ఈ రోజే ఆయనను కోర్టు ముందు హాజరుపరుస్తామని ఏజీ హైకోర్టుకు స్పష్టం చేశారు. అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న హైకోర్టు సిట్ దర్యాప్తు ఎలా సాగుతుందో, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఏం చేస్తారో వేచి చూద్దామని వ్యాఖ్యానించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పోలీసు వర్గాల్లో సంచలనంగా మారిన ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ కోర్టుకు దర్యాప్తు పురోగతిని వివరించారు. ఈ కేసు సమగ్ర దర్యాప్తు కోసం ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఏజీ ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సక్రమంగా సాగేందుకు ప్రభుత్వం అన్ని రకాల కఠిన చర్యలు తీసుకుందని వెల్లడించారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ నాగరాజును ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని, ఈ రోజే ఆయనను కోర్టు ముందు హాజరుపరుస్తామని ఏజీ హైకోర్టుకు స్పష్టం చేశారు. అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న హైకోర్టు సిట్ దర్యాప్తు ఎలా సాగుతుందో, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఏం చేస్తారో వేచి చూద్దామని వ్యాఖ్యానించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. సిట్ విచారణలో సిఐ నాగరాజు నోరు విప్పని నేపథ్యంలో ఆయన అరెస్టు కావటం, కోర్టు ముందు హాజరుపరుస్తుండటంతో ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్ భద్రత, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం దిశగా కేబినెట్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలను ఏపీ ఎన్జీఓ సంఘం హర్షిస్తోందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్, ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. ఓపీఎస్ అమలు నిర్ణయం ఉద్యోగుల దీర్ఘకాలిక పోరాటానికి దక్కిన గొప్ప విజయమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల విద్యా సంస్థల, వివిధ సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని స్వాగతించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మిగిలిన సిపిఎస్ ఉద్యోగులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంపు, 2004 సెప్టెంబర్కు ముందు నోటిఫికేషన్లతో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా తీసుకున్న వివిధ నిర్ణయాలతో తాము ఊరట పొందుతున్నామని ఉద్యోగ సంఘ నేతలు సీఎంకు వివరించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వివిధ సమస్యల పరిష్కారంతో ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబాలకు ఎంతో లబ్ధి కలుగుతోందని వెల్లడించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికీ మరువలేమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఉద్యోగులు పనిచేయాలని సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. ఉద్యోగ సంఘాలన్నీ కలిసికట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్ష కార్యదర్శులు విద్యాసాగర్, ప్రసాద్, ఏపీ సచివాలయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, నాపా ప్రసాద్ సహా సిపిఎస్, పిఎస్యు ఉద్యోగుల అసోసియేషన్, గురుకుల సొసైటీలు, డిఎస్సి 2003 ఉపాధ్యాయుల సంఘానికి చెందిన నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ 57 మెమో ప్రకారం 11,000 మంది, దాదాపు 8,000 మంది ఉపాధ్యాయులు, 3,000 మంది
పోలీస్ అధికారులు 2,000 మంది, మరి ఎన్జిఓస్ కానీ గెజిటెడ్ అధికారులు కానీ ఇవాళ 11,000 మంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ, వారి కుటుంబ సభ్యులు మొత్తం మాకు పెన్షన్ అనేది ఒక కళ, పెన్షన్ అనేది మా జీవితంలో మా కుటుంబంలో ఒక దీపం అని చెప్పి దాదాపు 4 సంవత్సరాలుగా తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆ 11,000 మందిని ఓపీఎస్లోకి తేవటానికి మరి ఆమోదం తెలిపినందుకు మరి కేబినెట్ సమావేశం తెలిపింది. మరి దానితో పాటు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు 9, 10 షెడ్యూళ్ళు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ, గురుకులాలు అలాగే సొసైటీలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పదవీ విరమణ వయసు పెంపుని 60 నుంచి 62 కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరి ఈ సందర్భంగా ఏపీ ఎన్జిఓస్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన, ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరి పక్షాన కూడా ఎన్నో ఏళ్ల కళ ఇవాళ నెరవేరింది. ఇవాళ ప్రతి సిపిఎస్ ఉద్యోగి ఎవరైతే 11,000 మంది ఉన్నారో ప్రతి సిపిఎస్ ఉద్యోగి కూడా ఈ కేబినెట్ సమావేశం వెంక చూస్తున్నాడు, ముఖ్యమంత్రి గారు ఏమంటే చూస్తున్నాడు, మంత్రివర్గ సమావేశం ఏం జరుగుద్దా అని చెప్పి చూస్తున్నారు. ఇవాళ వారి కళ ఫలించింది, 11,000 మందికి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మరి మాకు ప్రతి విషయంలోనూ ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావులు కేశవ్ గారికి, చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారికి, మరి మిగతా సంబంధిత అధికారులందరికీ కూడా మరొకసారి ఈ రాష్ట్రంలోని ఉద్యోగులందరి పక్షాన కూడా చేస్తున్నాం. అట్లా ఏదైతే 2004 నోటిఫికేషన్ ముందు ఉద్యోగంలో జాయిన్ అయ్యి వివిధ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు సిపిఎస్ కాంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీమ్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో తీసుకురావడానికి ఆప్షన్ ఇవ్వడానికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైనా కానీ చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. దీనికి కారణం 2017లో ఇదే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ మంజూరు చేయటం దేశ చరిత్రలో లేని విధంగా ఫస్ట్ టైం మన రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2017లో సిపిఎస్ ఉద్యోగులకి గ్రాట్యుటీ మంజూరు చేయడం జరిగింది. తద్వారా ఈరోజు 16 లక్షల రూపాయలు సిపిఎస్ ఉద్యోగులకి గ్రాట్యుటీ తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు సిపిఎస్ ఉద్యోగులు ఎవరైనా చనిపోయిన పక్షంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫ్యామిలీ పెన్షన్ కూడా మంజూరు చేస్తూ 2017లో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. అది ఏ దేశ చరిత్రలో కూడా ఫస్ట్ టైం మన రాష్ట్రం సాధించిన ఘనతగా చెప్పుకుంటాం. ముఖ్యంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కానీ ఈ రోజున దీనివల్ల 11,000 మంది ఉద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు దీనికి వ్యతిరేకాలు తెలియజేస్తున్నారు. వాళ్ళ జీవితం ఈరోజు చాలా సుదినంగా భావిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరు కానీ. ముఖ్యంగా దీని ద్వారా ప్రతి ఉద్యోగికి సుమారు 3.3 crores వాళ్ళ సర్వీస్ బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఒక ఉద్యోగికి 3 కోట్ల రూపాయలు ఈ సర్వీస్ అనంతరం కూడా చెల్లించే పరిస్థితి. ఇంత ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కానీ ఈ 11,000 కుటుంబాలకి ముఖ్యమంత్రి గారు ఒక ఇంటి పెద్దగా ఉండి ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఏ రాష్ట్రంలో అయినా పన్ను పెంచుకుంటూ వెళ్లడం తప్ప తగ్గించడం ఉండదని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది సాధ్యమైందని ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. టూరిస్టు బస్సు పరిశ్రమపై 1000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెప్పారు. ఈ రంగం ప్రస్తుతం అంపసయ్యపై ఉందని, తమ ఇబ్బందులను గుర్తించి బతుకు తెరువు కల్పించేలా చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపునకు కేబినెట్ ఆమోదం తెలపడాన్ని ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్వాగతించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సచివాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏఐటీపీ టూరిస్టు బస్సులకు భారీ ఊరట లభించిందని వారు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి సీటుపై త్రైమాసిక పన్ను 4,000 నుంచి 2,500కు తగ్గించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన రిజిస్ట్రేషన్లు తిరిగి ఏపీకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దాదాపు 15 సంవత్సరాలుగా పన్ను తగ్గింపు కోసం పోరాడుతున్నామో ఆ కళ సాకారమైందని అన్నారు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రానికి 3,750 రూపాయలు కట్టేవాళ్లమని, 2 రాష్ట్రాలైన తర్వాత 2014 నుంచి ఒక్కో రాష్ట్రానికి 4,000 రూపాయల పన్ను చెల్లిస్తున్నట్లు తెలిపారు. అందుకని తాము కూడా వేరే దారులు చూడక తప్పలేదన్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్కు పోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తమను పిలిచి అడిగితే పన్ను తగ్గించాలని కోరగా ప్రభుత్వం అంగీకరించి తమకు మేలు చేసిందన్నారు. రవాణా పన్ను ఇప్పుడు 2,500 ఉండటంతో తమకు వెసులుబాటు ఉందని చెప్పారు. ఒక్కొక్క రాష్ట్రానికి 4,000 రూపాయలు ట్యాక్స్ కడుతున్నాము. అందుకని మేము కూడా వేరే దారులు
చూడక తప్పలేదు. అందుకనే బయట పోవాల్సి వచ్చింది వేరే రాష్ట్రాలకి, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఇవన్నీ. ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మీరైతే బండ్లు ఇక్కడికి చేసుకోవాలంటే ఏం కావాలంటే కొద్దిగా ట్యాక్స్ తగ్గించమని అడిగాము. ఈ ప్రభుత్వం ఆ పని చేసి మాకు చాలా మేలు చేసింది. ఇప్పుడు 4,000 రూపాయలు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా పన్ను ఇప్పుడు మాకు 2,500కే ఉండడం వల్ల మాకు కొద్దిగా వెసులుబాటు ఉందండి. ఏ రాష్ట్రంలోనైనా తీసుకోండి, ట్యాక్స్ పెరుగుతా వెళ్తుంది కానీ తగ్గిస్తాం అనేది ఉండదు. కానీ ఇది మన ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సాధ్యమైంది. కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి ఈ బస్ ఇండస్ట్రీకి. యాక్చువల్లీ ఈ బస్ ఇండస్ట్రీ ప్రజెంట్ అంపసై మీద ఉందండి. అంటే తెలుగు అమల్లో ఉన్నాం మేము. ఎందుకంటే ఆపరేషనల్ కాస్ట్ మాకు వర్కౌట్ అవ్వక మేమందరం హ్యూజ్ లాసెస్లో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాం. అటువంటి సమయంలో దీంట్లో చొరవ చూపించి మా అందరు కొన్ని వేల కుటుంబాలకి దీని మీద ఆధారపడే విధంగా మళ్ళీ ఇంకా బతుకు తెరువుకి ఇంకా కొనసాగించే విధంగా మాకు ఈరోజు కల్పించారు. గవర్నమెంట్కి ధన్యవాదాలండి. రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు రాష్ట్ర మహిళా కమిషన్ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా కమిషన్ గతంలో జారీ చేసిన సమన్లపై అమర్నాథ్ స్పందిస్తూ వివరణకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు నాకు సమయం కావాలి, ఈ నెల 25 తర్వాత హాజరవుతాను అని కమిషన్కు తెలిపారు. ఆయన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న మహిళా కమిషన్ తాజాగా సమన్లు జారీ చేసింది. రౌడీ, గంజాయి, బ్లడ్ బ్యాచ్లను కట్టడి చేసిన సిఐ నాగరాజు సముద్రుడైన అధికారిని, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మళ్లీ ఆయన్నే కృష్ణలంక సిఐగా నియమించారంటూ రాణిగారితోట మహిళలు నిన్న కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రాణిగారితోట సిమెంట్ గోదాం నుంచి ప్రారంభమైన ప్రదర్శన సిద్ధం కృష్ణారెడ్డి వీధి మీదుగా గుడ్ మార్నింగ్ టీ హోటల్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగింది. మహిళలు కొవ్వొత్తులు, ప్లకార్డులు పట్టుకుని ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాణిగారితోట, తారక రామానగర్ ప్రాంతాల్లో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ల ఆగడాలు అధికంగా ఉండేవని, నాగరాజు సీఐగా వచ్చిన తర్వాతే వాటికి అడ్డుకట్ట పడినట్లు పేర్కొన్నారు. సమర్థుడైన అధికారిని రాజకీయాలకు బలి చేయడం సరికాదన్నారు. 5 ఏళ్లలోపు వయసు కలిగి ఉన్న 49,20,239 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో చివరి పోలియో కేసు 2008లో నమోదైంది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ పోలియో రహిత రాష్ట్రంగా కొనసాగుతుంది. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 28న రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 29,873 కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారు. వలస కుటుంబాలు, నిర్మాణ ప్రాంతాలు, ఇటుక బట్టీలు, సంచార జాతుల నివాస ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1757 ప్రత్యేక బృందాలను నియమించారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, జాతరలు, సంతలు, ప్రధాన రాకపోకల ప్రాంతాల కోసం 1144 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటింటికి వెళ్లేందుకు 59,746 బృందాలను ఆరోగ్య శాఖ సిద్ధం చేసింది. ఈ కార్యక్రమ నిర్వహణలో 1,31,298 మంది సిబ్బంది పాల్గొనున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన 68,67,740 మోతాదుల పోలియో వ్యాక్సిన్ ఇప్పటికే జిల్లాలకు తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.